రాష్ట్రంలో పండిన ఆయిల్ ఫామ్ పంటను రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలకే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సచివాలయంలో ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేశారు. ప్రొడక్షన్ రావాలి. ఈ లోపల మీరు ఇప్పుడు మాట్లాడింది ఫైనల్ చేయాలి. మీకు దానికి సరిపోని ఫ్రూట్ లేదు కదా, లేదు కదా. అందుకని ప్రైవేట్ కంపెనీని మొత్తం ఎస్ఐజ్ చేసుకోవాలా, మీరు ఎస్ఐజ్ చేసుకోవాలా. అది కంటిన్యూగా 5 tons కదా ఆడాల్సి ఫస్ట్ ఇనిషియల్ గా 30 tons ఉంది సార్. దానికి తగ్గట్టుగా మీరు ఫ్రూట్ సంపాదించుకునేటట్టుగా మీరు ఈ కండిషన్ ని అవాల్ చేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి రేపు 1st తారీఖు నుంచే ఫ్రూట్ అంతా మీ కంపెనీకి రావాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. నెక్స్ట్ అతను 4,000 ఎకరాల తర్వాత కూడా మీకే ఇస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లాస్ట్ టైం మీరు ఎట్లా ఆడతారు నుంచి మనం మినిస్టర్ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి కూడా 3.6 crore సబ్సిడీ రిలీజ్ అయింది సార్. మనకు 1.5 మెగావాట్ కూడా 1 crore. కానీ పక్క బోర్డర్ లో పెట్టుకొని మన పంట అంతా తీసుకెళ్ళి అక్కడ